క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఉదయకాలపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరంతా క్షేమముగా ఉన్నారని మీ నిమిత్తము మన దిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి మన చుట్టూ పరిస్థితులు ఎంతో కష్టముగా ఉన్నప్పటికీ మన దేవుడు గొప్పవాడు, ఈ పరిస్థితులన్నిటి నుంచి విడిపించగల సమర్థుడని విశ్వసించి ఈ సమయంలో దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. చిన్న ప్రార్థనతో ఈ ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, విమోచింపబడిన జనాంగముగా ప్రవ్వా, అయా తండ్రి సంఘం అంతా చేరి ప్రవ్వా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రవ్వా. ఆయన మీరెంతైనా నమ్మదగిన దేవుడువు, గొర్రెలకు మంచి కాపరివైన దేవుడు తండ్రి, మా మంచి కాపరివి దేవానికి స్తోత్రాలు ప్రవ్వా. మా చుట్టూ పరిస్థితులు ప్రభా, అయా తండ్రి నాయన భయంకరంగా ఉన్నప్పటికీ ప్రభా, మండ కొండ ఆశ్రయ దుర్గమై తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. నాయన మీరు మమ్మల్ని విమోచించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభా. మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారేసయ్యా, మీకు వందనాలు. మమ్మల్ని రక్షించారు అయా తండ్రి, ఎక్కడో నశించిపోవాల్సిన వారమైన మమ్మల్ని వెదకారు, రక్షించారు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు అయా. మమ్మల్ని ప్రేమించిన విధానమును బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. నాయనా తండ్రి, మరి ఈ సమయంలో తండ్రి అయా మా చుట్టూ పరిస్థితులను మీ చేతులకు సమర్పించుకుంటూ ఉన్నాం ప్రభా. అయా తండ్రి, కరోనాతో బాధపడిచిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, హాస్పిటల్స్లో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపరచమని హస్తం వేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము తండ్రి. అయా మా దేశ పరిస్థితుల్ని, ప్రపంచ పరిస్థితుల్ని ప్రభా అయా అన్నిటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. నీ దయా, నీ జాలి అయా నాయనా, నీ కనుదృష్టి ప్రభా అయా మా దేశముపై ఉంచమని అడుగుచున్నాం తండ్రి. నాయనా దేవా యేసయ్య, నాయనా ఇంకనూ ప్రభా ఎవరెవరైతే ప్రభా ఏ వేదనలో ఏ బాధలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. ఆనందము లేక సంతోషము లేక ప్రభా అయా తండ్రి నాయన మరి డిప్రెషన్లో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అయా తండ్రి మీరు దర్శించమని అడుగుచున్నాము తండ్రి. ఉదయ కాలమున అయా తండ్రి నాయన వారి హృదయాలను ప్రభా మీరు బాగు చేయండి దేవా. మీ ఆనంద సంతోషములతో నింపమని అడుగుచున్నాము తండ్రి. అయా మేము స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా ప్రభా మీ ఆత్మని, మీ సన్నిధిని మాతో కూడా ఉంచి ఈ సమయాన్ని మాకు దీవెనకరముగా ఉంచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాటలతో ఈ ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. అందరు సంతోషంగా ఉన్నారా? ఈ సమయంలో సంతోషంగా మన దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆయన సన్నిధిలో నిత్యమైన సుఖములు, సంతోషములు కలవు అన్నాడు ఆయన. అందరూ హృదయపూర్వకంగా ఆయన్ని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. మాతో కలిసి పాట పాడవలసిందిగా ఆశిస్తున్నాం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభుయేసు, వాంఛాతో తాన కరము చాపి రమ్మనుచున్నాడు అనే పాట పాడుతూ ఆయన స్తుతిద్దాం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన ఎద్దకు రమ్మంటున్నాడు. ఆయన ఎద్దకు నువ్వు వచ్చినట్లయితే, నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే నీ పరిస్థితులను మార్చడానికి ఆయన సమర్థుడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభుయేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి శ్రమలందు ఉన్నా, ఎటువంటి కష్టములందు ఉన్నా ఆయన నీకు ఆదరణ కలుగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన్ని గ్రహించి ఆయన వైపుకు నువ్వు వస్తే నీ పరిస్థితుల్ని మారుస్తాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి
యేసుని చూచిన హద్దులని ఇంపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులని ఇంపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఈరోజు ఆయన నీ యొద్దకు వచ్చి నీ కన్నీరు తుడచడానికి, నిన్ను కనుపాపోలే కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. 6 మేఘములు నిన్ను కష్టములు నిన్ను కమ్మివేసిన నిన్ను కనికరించి ఆయన కాపాడతానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. నీరంతా తుడచును, కను పాపవలె కాపాడున్. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడున్. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఈరోజు నువ్వు సొమ్మసిల్లిపోయిన పరిస్థితిలో ఉన్నా, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నా, ఆయన నీ పక్కనే ఉండి నిన్ను బలపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నీకు వెలుగయుండి, నీకు రక్షణ అయ్యుండి, నిన్ను అలసి ఉన్న నీ శరీరాన్ని, నీ ఆత్మని ఆయన బలపరచబోతున్నాడు. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. ఆయనే నీ వెలుగు రక్షణయుండును. ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. ఆయనే నీ వెలుగు రక్షణయుండును. ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. హల్లెలూయా. సమయంలో అందరూ సంతోషంగా ఉత్సాహంగా ఆయన్ని స్తుతిద్దాం.
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అనే పాట పాడుతూ ఆయన్ని మహింపరుద్దాం. అన్ని నామముల కంటే ఆయన నామాన్ని హెచ్చించాడు. హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఈరోజు ఆయన పాపాలను క్షమించే దేవుడు. ఆయన నామంలో ఆ శక్తి ఉంది. పాపిని పవిత్రపరిచే శక్తి ఆయన నామంలో ఉంది. హల్లెలూయా. శక్తి కలిగినది యేసయ్య నామం, శక్తి కలిగినది యేసయ్య నామం, శక్తి కలిగినది యేసయ్య నామం, శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థత ఆయన నామంలో కలుగుతుంది. మనకు నెమ్మదినిచ్చే నామాన్ని మనం స్తుతిస్తున్నాం. హల్లెలూయా. శక్తి కలిగినది యేసయ్య నామం, శక్తి కలిగినది యేసయ్య నామం, శక్తి కలిగినది యేసయ్య నామం, శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో, విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో, సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం, నా రక్షకుడా నీలో. విజయం నీ రక్తములో, అభయం నీ హస్తంలో, విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో, స్వస్థత నీ రక్తంలో, భద్రత నీ హస్తంలో, స్వస్థత నీ రక్తంలో, భద్రత నీ హస్తంలో, సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం, నా రక్షకుడా నీలో. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో, విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో, రక్షణ నీ రక్తంలో, స్వాంతన నీ హస్తంలో, రక్షణ నీ రక్తంలో, స్వాంతన నీ హస్తంలో, సమాధానం సదాకాలం, సమాధానం
రక్షకుడా నీలో విజయం నీ రక్తంలో అభయం నీ హస్తంలో విజయం నీ రక్తంలో అభయం నీ హస్తంలో ఆరోగ్యం నీ రక్తంలో ఆనందం నీ హస్తంలో ఆరోగ్యం నీ రక్తంలో ఆనందం నీ హస్తంలో సమాధానం సదాకాలం సమాధానం సదాకాలం నా రక్షకుడా నీలో విజయం నీ రక్తంలో అభయం నీ హస్తంలో విజయం నీ రక్తంలో అభయం నీ హస్తంలో నీ రక్తంలో అభయం నీ హస్తంలో. Let's discover, let's explore your creation, so much more. It's exciting, can't wait to see what you have in store. Surrounded by waves of your mystery, Lord, show me what you want me to be. Let's dive deep, 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 deep as the ocean blue, deep, deep, deep. Deep in my faith with you, deep, deep, deep. Deep in my heart I see your love is endlessly deeper than the sea. Let's dive deep in our faith. Let's dive deep in our walk. Let's dive deep in our trust. Let's dive deep in our talk. Let's dive deep in your word. Let's dive deep in your love. Let's dive deep in your way. Let's dive deep every day. Let's dive deep, deep, deep. Deep as the ocean blue. Deep, deep, deep. Deep in my faith with you. Deep, deep, deep. Deep in my heart I see your love is endlessly deeper than the sea. Let's dive deep. I lift up my eyes to the hills. Where does my help come from? My help comes from the Lord, the maker of heaven and earth. Psalms 121, verse 1. ఏప్రిల్ 28th నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి ఎలా అంటే ఎవ్రీడే ఇన్ఫెక్షన్ లెవెల్ బాగా ఇంక్రీజ్ అవుతా వచ్చిందనమాట. అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆల్మోస్ట్ 20/25 అన్నమాట. అంటే ఆల్మోస్ట్ 70 to 75% లంగ్స్ మొత్తము ఇన్ఫెక్ట్ అయ్యాయి. బట్ ఒకటే థింగ్ ఏంటంటే అంత సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా ఆక్సిజన్ మాస్క్ అయితే స్టార్టింగ్ బేసిక్ తో వాళ్ళు స్టార్ట్ చేశారు. బేసిక్ తర్వాత కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్ హై కాన్సన్ట్రేటెడ్ మాస్క్. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఆల్మోస్ట్ 80కి వచ్చేసినాయి అనమాట. ఇంకా తర్వాత ఇంకా వేరేది ఇంకోటి ఉంది. దాని తర్వాత మళ్ళీ బైప్యాక్ అని చెప్పేసి అదొకటి. అదే ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చేవాడికి ఏంటంటే ఇంకా వెంటిలేటర్ అన్నమాట. వెంటిలేటర్ ముందు వరకు నేను వెళ్ళాను. దేవుని మహా కృప తర్వాత అందరి ప్రేయర్స్ ఆ బైప్యాక్ పెట్టినప్పుడు మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ నార్మల్కి వచ్చాయి. తర్వాత ఇంకా హ్యాపీగా ఇంటికి డిశ్చార్జ్ అయ్యాను.
డిశ్చార్జ్ అయినప్పుడు కూడా ఇంటి దగ్గర ఆక్సిజన్ అరేంజ్ చేసుకోమన్నారు. ఎందుకంటే ఆక్సిజన్ మీద ఉన్నప్పుడు అది 98, 99 అట్లా ఉండింది డిశ్చార్జ్ టైంలో. కానీ వన్స్ నేను ఆ మాస్క్ రిమూవ్ చేశాను అంటే విత్ ఇన్ నెక్స్ట్ సెకండే అది 90 నుంచి మళ్ళీ 80కి అసలు ఆ గ్యాప్ ఉండేది కాదనమాట. మాస్క్ తీసి అలా పెట్టాను అంటే 90 నుంచి 80, 70 అలా వచ్చేసాడు. ఇంకా మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళిపోతుందో ఇదనేసి ఇమీడియట్ గా నేను మాస్క్ పెట్టుకునేవాడిని. May 18th నేను డిశ్చార్జ్ అయ్యాను. బట్ ఈ రోజు నేను వీడియో కూడా ఆన్ చేశాను వితౌట్ మాస్క్ ఇలా మాట్లాడుతూ. చాలా టైం పడుతుందేమో అట్లా అనుకున్నాను, కానీ దేవుని ఉచితమైన కృప, తర్వాత అందరి ప్రేయర్స్, ఈ రోజు మాస్క్ లేకుండా కూర్చొని ఎంతసేపు కానీ ఉండగలం. 3 weeks అనమాట డిశ్చార్జ్ అయ్యి. దేవుని యొక్క కృప. ఇంకో విషయం ఏంటంటే నేను అన్ని డేస్ 21 days నేను అక్కడ ఉన్నాను. బట్ బయట వాళ్ళకి ఏంటంటే అమ్మో ఒక్కడే ఉన్నాడు అని, మా ఫ్యామిలీ అంతా ఇంట్లో ఏడ్చుకోను, ఇంకా అందరూ నా కోసం ప్రేయర్ చేయడం ఇట్లా ఉండింది. కానీ నాకైతే దేవుని కృపది, దేవుడిచ్చిన విశ్వాసము. ఏ రోజు కూడా దేవుడు నాకు భయం కానీ ఏదన్నా అయిపోయిద్దేమో అనే ఆలోచన అయితే ఏ రోజు నాకు దేవుడు రానివ్వలేదు. ఎందుకంటే నేను ప్రేయర్ చేస్తా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నేను ఐసీయూలో ఉన్నప్పుడు ఎంతో మంది చనిపోతా ఉండేవాళ్ళు. దేవుడు ప్రతిసారి అనమాట, ప్రతి సిచ్యువేషన్ కి, అంటే భయపడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అన్నప్పుడు అది చూసినప్పుడు ఇమీడియట్ గా ఏదో ఒక వాక్యం అనమాట. ఎవరన్నా చనిపోయినప్పుడు ఇమీడియట్ గా నాకు వాక్యం, నీ పక్కన 1000 మంది కూలిపోయినాను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినాను, అపాయం ఎదుకు రాదు, నేను నీకేం కాదు, ఇలాంటి వాక్యాలే అనమాట. ఎంత దేవుడు నన్ను, అంటే కోవిడ్ కాబట్టి వేరే రిలేటివ్స్ కానీ ఇలా రావడానికి లేదు ఈ డిసీజ్ కి. బట్ నాకు ఏ రోజు కూడా నేను ఒంటరిగా ఉన్నాను అన్న ఫీలింగ్ నాకు ఏ రోజు దేవుడు రానివ్వలేదు. ప్రతి విషయంలో కూడా నా జీసస్ నా పక్కనే ఉన్నట్టుగా ఉండేది అనమాట. ఆ వాక్యాలు గుర్తు చేస్తా. ఇంకా ఏంటంటే అసలు ఒకనొక టైంలో అసలు నీ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, ఆ డాక్టర్స్ కాదు నిన్ను మానిటర్ చేస్తుంది, నేను పర్సనల్ గా మానిటర్ చేస్తున్నాను, నీ గురించి నువ్వు తించేయటం మానే, ఇక్కడ నీ చుట్టూ ఎంతో మంది పేషెంట్స్ ఉన్నారు, వారి గురించి నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఉన్న హాస్పిటల్లో ఎంతో మంది, ఇంకా చాలా మంది బెడ్స్ లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉన్నారు, వాళ్ళందరి గురించి ప్రేయర్ చేయి. తర్వాత ఇక్కడ హాస్పిటల్లో ఇంకా ఎంతో మంది డాక్టర్స్ ఈవెన్ వాళ్ళ లైఫ్స్ అన్ని కూడా త్యాగం చేసి ఇట్లా ట్రీట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళందరి కోసం నువ్వు ప్రేయర్ చేయని, ఇట్లాంటి ఆలోచన నాకు దేవుడు ఇస్తా ఉన్నాడు అన్నమాట. నిజంగా ఇది ఎట్లా ఉండిందంటే ఇది ఒక వెకేషన్ లాగా ఉండింది అనమాట నాకు చెప్పాలి అంటే. రియల్లీ ఎంతో అనమాట. అంటే ఐసీయూ అనగానే మనం థింగ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. బట్ నన్నైతే దేవుడు అలా ఉంచలేదు, చాలా హ్యాపీగా ఉన్నానని అయితే చెప్పాలి. ఎందుకంటే దేవుడు నా తోడుగా ఉన్నాడు, ఆయన ప్రజెన్స్ ఎవ్రీ సెకండ్ నేను అనుభవించాను అనమాట. ఎట్లాంటి సిచ్యువేషన్ కి అయినా కానీ రియల్లీ దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను, ఎంతో కోటి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ నా కోసం ప్రేయర్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే బయట సిచ్యువేషన్ ఎట్లా ఉండింది అనేది ఒక 1 minute షేర్ చేసుకుంటారు. యాక్చువల్ గా డాక్టర్ 4-5 days తర్వాత మాకు పిలిచారు అనమాట. తను సిచ్యువేషన్ మేము ఏమేమి ట్రీట్మెంట్స్ చేస్తున్నాం అనేది ఒకసారి చెప్పడానికి వాళ్ళు పిలిచినప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇలా 2 liters, 4 liters, 6 liters, నెక్స్ట్ 10-15 liters మాస్క్ ఇచ్చామమ్మా, అలాంగ్ విత్ ప్లాస్మా కూడా ఇచ్చాము. బట్ మీ హస్బెండ్ బాడీ దేనికి రెస్పాండ్ అవ్వడం లేదు, ఆల్మోస్ట్ హిస్ లంగ్స్ కూడా 70 to 75% ఎఫెక్ట్ అయిపోయింది. ఇది సిచ్యువేషన్. నెక్స్ట్ మేము ఏం చేస్తామంటే 60 liters పెడతాము, ఆ తర్వాత కొద్దిగా హై కాన్సన్ట్రేటెడ్ మాస్క్ బైపాప్ అనేది 100 kilometers ఆఫ్ స్పీడ్ తో లంగ్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది అది క్లియర్ చేస్తుంది. ఆ నెక్స్ట్ వెంటిలేటర్. సో వాళ్ళు అవన్నీ చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా ఒక హోప్ అనేది వాళ్ళు ఇవ్వలేదు అనమాట. ఓకే, హీ విల్ బి ఆల్ రైట్, ఈ మాస్క్ పెట్టిన తర్వాత మేబీ తనకి వస్తుంది అనే ఎక్కడ కూడా ఒక పాజిటివ్ మాట అనేది నేను అసలు వినలేదన్నమాట. అది విన్న తర్వాత ఎంతో చాలా భయం వేసినప్పుడు ఇట్లా తెలిసిన వాళ్ళ ద్వారా డాక్టర్ చేత మాట్లాడించి అసలు సిచ్యువేషన్ ఏంటి అని కనుక్కున్నా కూడా మరలా నాకు అలా నెగిటివ్ మాటలే వినిపించినాయి కానీ ఇలా తనకి చాలా ఇన్ఫెక్ట్ అయిపోయింది. సో
బయట మనం చూస్తున్న పరిస్థితులను బట్టి, హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళని బట్టి కూడా ఎంతో భయంకరమైన పరిస్థితులు. ఆ టైంలో కూడా కొద్దిగా నాకు చాలా భయం వేసింది అనమాట. ఒక వాగ్దానం అనేది దేవుడి దగ్గర నుంచి నేను తీసుకున్నాను ఈ కరోనా టైంలో. శక్తిహీనులకు సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. ఈ వాగ్దానం నాతో పాటు ఉంది అని ఉన్నా కూడా నా విశ్వాసం నేను కోల్పోయి ఎంతో ఏడ్చుకున్నాము ఫ్యామిలీ అందరము. కానీ ఒక దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడి, జీవ మరణాలు అనేవి నాలుక వశము, విశ్వాసంతో మనం దేవుణ్ణి అడిగినప్పుడు అవి ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి నిజస్వరూపం అని నమ్మి నేను శివాని స్వస్థపరిచి క్షేమంగా మీరు ఇంటికి తీసుకువస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మేమందరం కలిసి మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ లో మేము అందరం గ్యాదర్ అవుతాము. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ఆ రోజు నుంచి నేను ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు గొప్ప ధైర్యం అనేది నాలో కలిగింది. అందుని బట్టి నేను ఇంకా వేరే వాళ్ళకి ఇలా అన్నప్పుడు కూడా ఏం కాదు, శివాకి ఏం కాదు, మనం భయపడాల్సిన పని లేదు, దేవుడు క్షేమంగా మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు, కొద్దిగా లేట్ అయినా కూడా ఆయన క్షేమంగా ఇంటికి వస్తారని నేను వారికి టెస్ట్ మనీ చెప్పేదాన్ని అనమాట. ఇవన్నీ చేసినందుకు ఇంకా రవి అన్న అండ్ హెప్సీ అక్క వాళ్ళు, మీరు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రతిరోజు మా కొరకు ఫాలో అప్ అయ్యారన్న. థ్యాంక్ యూ సో మచ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఈ శ్రమ ఇది ఎందుకు వచ్చింది ఈ శ్రమ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నప్పుడు దేవుడు ఒక ఆలోచన నాకు అది ఆన్సర్ గా వస్తుంది అనమాట. ఏంటి అంటే, ఇది చాలా చిన్న శ్రమ, నీకేం కాదు, నేనున్నాను, తట్టుకోలేనంత శ్రమ అయితే నేను నీకు పెట్టను, దీంట్లోంచి నీకు మంచి బ్లెస్సింగ్ ఇస్తాను అని చెప్పేసి నాకు అదే ఆన్సర్ వస్తుంది అనమాట ఎన్నిసార్లు అడిగినా. సో ఇంకా నేను దాన్ని బట్టి నెమ్మదిగా ఉన్నాను. సరే చూద్దాము, దేవుని కార్యాలు మనకు అర్థం కావు, ఏంటి ఆ బ్లెస్సింగ్ అనేది. నేను ఉన్నదైతే 21 days, అది శ్రమ కూడా కాదు, బట్ మనం శ్రమ అనుకున్నా కానీ లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ అనమాట. ఇంక చనిపోయే వరకు అంత హ్యాపీనెస్ దేవుడు నాకు ఇచ్చాడు ఈ శ్రమను బట్టి. నిజంగా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను దీన్ని బట్టి, ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి ఇంకోటి ఏంటంటే, చాలా టెస్టిమనీస్ నేను అంతకుముందు చెప్పాను కానీ, బట్ ఇలా దేవుడు సాక్షిగా నిలవబెట్టడం అనేది, ఎందుకంటే జాబ్ ఇవన్నీ ఎవరికైనా మనం చెప్పినా కానీ మా జీవితంలో కూడా జరిగినాయి అంటారు. బట్ ఈ టెస్ట్ మనీ అనేది నిజంగా నాకు దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సాక్షిగా నిలవబెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికి కూడా మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామమున ఇలా చూస్తున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాటలు పాడారు. మరొక శరణం నేను పాట పాడాలని ఆశిస్తున్నాను. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా మాకు దిగులుండునా, వెంబడిస్తాము నేను యేసువా అనేటువంటి పాట పాడుకుందాం. మన కీర్తన పుస్తకంలో 28వ పాట, యేసులో నిరీక్షణ కీర్తన పుస్తకంలో 28వ పాట, నీ మందిరమై నేనుండగా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా మాకు దిగులుండునా, నీవు తోడుండగా మాకు దిగులుండునా, వెంబడిస్తాము నిన్ను యేసువా, వెంబడిస్తాము నిన్ను యేసువా.
విన్నావుగా, అన్న ప్రార్థనను విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన, నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన, దేవా మందిరమిది మాట్లాడవా, దేవా మందిరమిది మాట్లాడవా. ఈ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, ఈ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా మాకు దిగులుండునా, నీవు తోడుండగా మాకు దిగులుండునా, వెంబడిస్తాము నిన్ను యేసువా, వెంబడిస్తాము నిన్ను యేసువా. ఈ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, ఈ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నా యందుండి నడిపించవా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందరూ చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం తీయండి. అందరూ రోమాపత్రిక 12వ అధ్యాయం. మీరందరూ మేడలో ఉండి మీ కుటుంబ సమేతముగా ఈ లైవ్ చూస్తూ చెప్తున్నటువంటి దేవుని యొక్క వాక్కులు పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు తీస్తూ చూస్తూ విన్న వాక్కులు మీ హృదయాల్లో ఫలింపు చేసుకోవాలి. అది మనకి ఎంతో మేలుకరం, ఆశీర్వాదకరం. పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రికలో 12వ అధ్యాయంలో 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. మరలా చదువుతున్నాను. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మ విషయములో మాంద్యులు కాక, మాంద్యత్వం. ఏమిటి మాంద్యం? ఆర్థిక మాంద్యమా? నేను ఇప్పుడు చెప్పేది ఆర్థిక మాంద్యాన్ని గురించి కాదు. మాంద్యం అంటే ఏంటంటే మందత్వం. మందత్వం ఏంటంటే దాన్ని ఏమనాలంటే నత్తనడక. నత్త చూసారా? నత్త, మీరు నత్తని నడవడం ఎప్పుడైనా చూసారా? నత్త అనే ఒక చిన్న ఇది ఉంటుంది. ఆ నత్తని ఒక జీవి ఉంటుంది, ఇది నత్త. ఆ నత్త నడుస్తుంటే అంతే. అందుకని ఏమంటారంటే నత్త నడక అంటారు. ఏంటా నువ్వు నత్త నడక నడుస్తున్నావు అంటారు. మరి మా యొక్క వ్యాపారము నత్తనడక నడుస్తుందంటే వ్యాపారం సరిగ్గా జరగటం లేదని. మా ఫ్యాక్టరీ నత్తనడక నడుస్తుందంటే సరిగ్గా నడవట్లేదని. చూసారా? అంటే అదేమిటి? ఒక మాంద్యత్వం. నత్త మందంగా నడుస్తుంది. కొంచెం 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 బ్రాక్కుంటలా మందంగా నడుస్తుంది. ఆర్థిక మాంద్యత్వం అని అందుకని అంటారు. ఈ ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు కూడా దేశంలో ఆర్థిక మాంద్యం కలుగుతుంది. ఈ డబ్బు నత్తనడక నడుస్తుంది. ఈ డబ్బు రొటేషన్ ఉండదు. సరే, అది కాదు ఇప్పుడు మనం ఆలోచించేది. ఇప్పుడు మానవ రీతిగా కూడా మన విషయంలో చూసుకుంటే చాలా విషయాలలో మాంద్యత్వం కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఈ
దృష్టి సరిగా కనిపించట్లేదు అనుకోండి, దాన్ని ఏమంటారు? దృష్టి మాంద్యం అంటారు. దృష్టి మాంద్యం, కళ్ళు మాంద్యం, ఓసారి ఒళ్ళు మాంద్యం. ఈ లాక్డౌన్లో ఒళ్ళు మందం అయిపోతుంది, పని ఏమి ఉండదు కదా, ఏమేమి లేవు కదా. అంటే ఇప్పుడంటే కొంచెం ఇదైంది, స్టార్ట్ అయినట్టు ఉన్నాయి. ఈ మాంద్యంలో ఇళ్లల్లోనే ఉండి కొన్నిసార్లు మరి మందమైపోతూ ఉంటాయి, ఒళ్ళు మందమైపోతూ ఉంటుంది. చూసారా? అలాగే ఆత్మీయంగా మందమైపోతూ ఉంటారు. ఇళ్ళు కూడా మాంద్యంగానే ఉంటాయి. కళ్ళు మాంద్యం, ఒళ్ళు మాంద్యం, ఇళ్ళు మాంద్యం. పరుగున కార్యక్రమాలకు వెళ్ళేవారికి కాళ్ళు కూడా సరిగా మందమైపోయి, ఈ కాళ్ళు కూడా ఒకవేళ మందమైపోయి దాన్ని కూడా అనొచ్చు మనం కాళ్ళ మాంద్యం. అంతే కదా. ఈ దృష్టి మాంద్యం అంటే కళ్ళు సరిగా కనిపించకపోతే ఎంత ప్రమాదం తెలుసా? నేను విన్నాను, ఒక 2 గంటల క్రితం విన్నాను. 2 గంటల క్రితం నేను విన్న మాట ఏంటంటే, అమ్మగారు చెబుతున్నారు, టానిక్ సీసాలు 4 టానిక్ సీసాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఆ టానిక్ సీసాలను అక్కడ లోపల పెట్టమంటే ఆవిడికి పోయిన ఆ దృష్టి మాంద్యం వల్ల ఈ టానిక్ సీసాలు తీసుకెళ్ళిపోయి చెత్త పడుకోండి చేసి వచ్చింది. నా టానిక్ సీసాలేవి, నా టానిక్ సీసాలేవి అని తిరుగుతూ ఉంటే, ఆ టానిక్ సీసాలు ఏమనమ్మా ఈ సీసాలు అక్కడ నీ సీసాలు చెత్త పుట్టలో చెత్త కుండీలు వేసి వచ్చానమ్మా అంటున్నాడు. అరే ఏ చెత్త కుండీలో వేసావు? కొత్తగా ఇప్పుడే మెడికల్ స్టోర్ ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. ఎక్కడ వేసామండి? అక్కడేనమ్మా చెత్త కుండలో వేసానమ్మా అన్నాడు. ఆవిడ కుర్రను పంపించితే ఆ చెత్త బుట్టలో మొత్తం మీద ఉన్నాయి. రేపు గుర్తొచ్చిందనుకోండి, వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాయి? డంపింగ్లోకి వెళ్ళిపోయాయి. అంటే ఇప్పుడు మరి నిండు సీసాలు, క్రొత్త సీసాలు, 1 కాదు 4 సీసాలు ప్యాకింగే. ఈ దృష్టి మాంద్యం వల్ల ఆ చెత్తబుట్టలోకి వెళ్ళిపోయాయి. అది ఎంత ప్రమాదం చూసారా? అలాగే ఈ చెవులు కూడా మాంద్యం వచ్చేస్తుంది. చెవులు మాంద్యం అంటే సరిగా వినపడదు, కనపడదు, వినపడదు అంటారు చూసారా? బైబిల్లో మహాభక్తుడైనటువంటి మోషే గారి గురించి ఏం రాసి ఉందంటే, ఆయనకు దృష్టి మాంద్యము రాలేదు అని రాశాడు. ఇజ్రాయేలు ప్రజలను లక్షల మందిని ఆయన నడిపించుకుంటూ ఎన్నో కష్ట నష్టాలు అనుభవిస్తూ, వారితో నానా రకాలైన బాధలు అనుభవిస్తూ ముందుకు సాగుతూ ఎన్నెన్నో పరిస్థితులు ఎదుర్కొన్న ఆయనకు దేవుడు దృష్టి మాంద్యం రానివ్వలేదట అని దైవ గ్రంథంలో రాస్తుంది. చూసారా? వినికిడి మాంద్యం వస్తుంది ఒక్కొక్కసారి. ఈ చెవులతో వినికిడి మాంద్యం వస్తే ఏంటి? అయ్యా అంటే ఇంకొకటి వినేటట్టుగా అయిపోతుంది. ఈ చెవులకు మాంద్యం వచ్చేస్తుంది, వినికిడి మాంద్యం అంటారు. మనం దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాటను ధ్యానించాలంటే ఏమి రాశాడు ఇక్కడంటే 12వ అధ్యాయంలో, ఆసక్తి విషయములు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మీయ జీవితంలో ప్రభువు కొరకైనటువంటి ఆసక్తి విషయంలో, ప్రార్థించే విషయంలో, విశ్వాస విషయంలో, చూసారా? ప్రభువుని మహిమపరిచే విషయంలో, మరి ఈ విషయాలన్నిటిలో
ఆత్మీయమైన మాంద్యం వచ్చినటువంటి వారు పరిశుద్ధ గ్రంథం చదువుదామా, ఇప్పుడేం చదువుతాంలే అని ఒక వచ్చిన చదివి అక్కడ పడేస్తుంటారు. అంటే నీకు దైవ గ్రంథాన్ని చదవాలనేటువంటి ఆ ఆసక్తి విషయంలో నీకు మాంద్యం వచ్చేసింది మాట. చూసారా, ప్రార్థించాలి, ప్రార్థన తర్వాత ముందు గంట పడుకుని తర్వాత ప్రార్థన చేసుకుందాంలే. చూసారా, అలాగే దైవ సన్నిధి లేదు, మందిరం లేదు, ఒకరికొకరు ప్రోత్సాహపరుచుకునేటువంటి అవకాశం లేదు, డైరెక్ట్గా దైవ వాక్కుల్ని తేటగా వినగలిగేటువంటి ఆ పరిస్థితి లేదు. దైవ మందిరంలో ఉండేటువంటి వాతావరణం, దైవ మందిరంలో ఉండేటువంటి ఆ ప్రభావము మన ఇళ్లలో ఉండదు, లైవ్ చూచుట ద్వారా ఏమీ జరగదు. దైవ సాన్నిధ్యంలో, దైవ మందిరంలో ఉండేది ఒక ప్రత్యేకమైన అనుభవం. ఆయన ప్రజలందరూ కలిసి ప్రార్థిస్తూ ఉంటే సంఘమంతయు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. కాబట్టి ఈ అవకాశము లేదు పరిస్థితులను బట్టి. అటువంటి సమయంలో వీళ్ళ దగ్గరే ఉండటం, ఒక రకమైన మాంద్యంలోకి వెళ్ళిపోవటం, తర్వాత వాక్యం చదువుకుందాంలే, తర్వాత ప్రార్థన చేద్దాంలే, తర్వాత ధ్యానం చేసుకుందాంలే, ఒక రకమైన మాంద్యం, ఒక ఆసక్తి. కుటుంబ ప్రార్థన చేసుకుందాం రా అంటే చేసుకో, మీరు చేసుకోండి, నేను వస్తాను. ఇది అది ఒక మాంద్యత్వం. కాబట్టి ఈ విషయంలో ఆర్థికమైనటువంటి మాంద్యత్వం అని ఎలా చెప్పానో, దుష్టి మాంద్యత్వం, ఈ వినికిడి మాంద్యత్వం, ఒళ్ళు మందం అయిపోయినప్పుడు లేవలేని పరిస్థితి, ఎప్పుడు పడుకోవడం, ఈ రకమైన మాంద్యత్వం, ఏం పనులు లేకపోతే అలా కూర్చున్నటువంటి కాళ్ళకు కూడా కాళ్ళు బరువెక్కిపోయి కాళ్ళకు మాంద్యత్వం, కళ్ళు మాంద్యత్వం, ఒళ్ళు మాంద్యత్వం, కాళ్ళు మాంద్యత్వం, ఇల్లంతా మాంద్యత్వం అని ముందుగా నేను చెప్పినట్టే చివరికి ప్రమాదకరమైన విధంగా ప్రభు బిడ్డలైన వారికి ఆత్మీయమైనటువంటి మాంద్యత్వం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుతో సహవాసము మాంద్యత్వం, ప్రభుతో సహవాసం ఉండదు. ఉన్నా కానీ బద్ధకంగా కాసేపు ఏదో 4 ముక్కలు ప్రార్థన చేసుకోవడం, బద్ధకంగా మళ్ళీ పడిపోవడం. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుదాం, ఏమి ఉన్నదో ధ్యానంలో ప్రభువుతో గడుపుదాం. ఆ వాక్యం ధ్యానించి దాన్ని నమ్మి దాన్ని బట్టి ప్రభువుకు చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా సమస్య ఇది, నా భారం ఇది, నా కష్టం ఇది అనేటువంటి, లేకపోతే ఆత్మీయ జీవితంలో బలహీనమైన స్థితి, ఆ ప్రార్థన మీద మనస్సు లేకపోవడం, లేకపోతే ఏవో సమస్యలు, లేక భయాలు, లేక ఆందోళనలు, ఏదో తెలియనటువంటి ఒక ఒత్తిడి, మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి, వీటన్నిటికీ పరిష్కారం ఏమిటంటే మాంద్యత్వం లేకుండా ప్రార్థన చేయడమే పరిష్కారం. ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉండాలి. సంఘమంతయు అత్యాసక్తితో ప్రార్థన చేయుచూ ఉండెను అని అపోస్తలుల కార్యముల్లో రాయబడి ఉంది. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతయు అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపించి అద్భుతమైన కార్యాలు చేసి అక్కడ కావలి ఉన్న వారిని అందరినీ పడగొట్టి, కింద పడగొట్టి మొత్తులుగా చేసి ఆ చెరసాల యొక్క గేట్లు కూడా వెంటనే తెరుచుకొని ఇది కళా నిజమా అనుకునేటట్టుగా పేతురు గారు బయటకు వచ్చాడు. చూసారా, అది ఆ అద్భుతమైన క్రియ బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత దేవదూత కనిపించడం లేదు. ఇంకా ఆయనకు అప్పుడు అనిపించింది ఇక ఇది కల కాదు, నిజమే అని. అప్పుడు ఆయన తేరుకుని ఫలానా చోటుకి వెళదాం, అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది అనుకొని
అక్కడికి వచ్చాడు, ఆ ప్రార్థన జరిగే స్థలానికి వెళ్తే అక్కడ ప్రజలందరూ, ఆయన బిడ్డలు, శిష్యులు, విశ్వాసులు అందరూ కలిసి ఎంతో ప్రార్థిస్తున్నారు. ప్రభువా నాయన, పేతురు గారిని, నీ సేవకులను బయటికి తీసుకురా ప్రభువా, బయటికి తీసుకురా ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి చూసారా, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, అలాగే దేవుని ప్రజలమైన మనం, నేను, నీవు, మనం కూడా మందత్వంలోనికి వెళ్ళిపోకుండా, మాంద్యత్వంలోనికి వెళ్ళిపోకుండా, మందమతిగా ప్రార్థన చేయడం, మందమతిగా వాక్యం చదవటం, మందమతిగా లేవటం, మందమతిగా ఉండటం, చూసారా, మందమతిగా పాడటం, దేవుని కార్యాలంటే ఆసక్తి లేకుండా మందంగా అయిపోవడం, ఒక రకమైన వాతావరణంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇంట్లోనేమిటి, అన్ని ఒంట్లో, ఏంట్లో, అన్ని రకాలుగా. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలు ఎప్పుడైతే ఈ మందత్వంలోనికి వెళతారో దేవుని మహిమగల కార్యాలు ఆగిపోతాయి. దేవుని మహిమగల కార్యాలు ఆగకుండా మనం చూస్తూ సాగిపోవాలి అంటే ఆసక్తి విషయంలో మాంజులం కాకూడదు. మందత్వాన్ని మనం రానివ్వకుండా చూసుకుంటూ, ప్రభువుతో గడుపుతూ, ప్రభుతో సహవాసం చేస్తూ, దైవ గ్రంథంలో ఏమేమి మర్మాలు ఉన్నాయి, ఏమి వాగ్దానాలు ఉన్నాయి, ఆ దైవ గ్రంథం చదువుతుంటే భక్తులు ఎంత ఆనందించారు. కర్మశాస్త్రంలో ఉన్న సంగతులు, ఈ దేవుని వాక్కులు, జీవపు ఊటలు, కోటి రోకల మూటలు అనేటట్టు ఒక మహదానందంతో, పరిశుద్ధ గ్రంథం అంటేనే ఒక అద్భుతమైనటువంటి గ్రంథం నా దేవుడు నా చేతికి ఇచ్చాడని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంత జయం పొందుకుంటామో తెలుసా పిల్లరా, యవనస్తులారా, పెద్దలారా, ఎలా ఉన్నాము మనం? మందులం అయిపోయామా? ఈ లాక్డౌన్లో మందులం అయిపోయామా? మాంద్యత్వంతోనే ఉంటున్నామా? మాంద్యత్వంతోనే బతుకుతున్నామా? మాంద్యత్వంతోనే ప్రార్థిస్తున్నామా? మాంద్యత్వంతోనే దేవునితో సహవాసం చేస్తున్నామా? మాంజులం అయిపోతున్నామా? పరీక్ష చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. మనమందరం పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు రోమ సంఘానికి, ఆసక్తి విషయంలో మాంజులు కావద్దు. ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో వేదనలు, శోధనలు ఉన్నాయి, ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబంలో రకరకాల వ్యర్థత్వాలు పనిచేస్తాయి, రకరకాల అపార్థాలు పనిచేస్తాయి. ఒక్కొక్కసారి మానవుల మధ్యలో రకరకాలైనటువంటి ఒడిదుడుకులు పనిచేస్తున్నాయి. వీటన్నిటి విషయంలో కూడా నేను దేవునికి చెప్పుకోవాలి, ప్రభు సన్నిధిలో నేను చెప్పుకోవాలనే విశ్వాసం లేకపోతే దాన్ని మాంద్యత్వమే అంటారు. పిల్లలు లేకపోతే ఇస్సాకు అనే భక్తుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఎందుకని నాకు పిల్లలు లేరు తండ్రి, ఒక్క బిడ్డనివ్వవా, గర్భఫలం మీద ఇచ్చే బహుమానం కదా అని ప్రార్థించినప్పుడు దగ్గరికి వెళ్ళి వేడుకుంటే, ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడనే మనసు వచ్చింది అంతే. తన సమస్య పిల్లలనితనం. మీరు దైవ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండంలో చూద్దాం, చూడండి ఒకసారి. మనం ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండంలో ఇస్సాకుకు ఈ సంతానము లేని సమయంలో ఇస్సాకు ఏం చేశాడో మనం చూస్తున్నాం ఇక్కడ. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయములో 21వ వచనం. అందరు చూస్తున్నారా? ఆదికాండము 25వ అధ్యాయంలో 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక
అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. చూశారా? ఎప్పుడైతే నా దేవుని దగ్గరికి వెళ్ళి నేను వేడుకుంటే నాకు సహాయం చేస్తాడా ప్రభు, అది చిన్న సమస్య పెద్ద సమస్య, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే దేవుని దృష్టిలో చిన్ని సమస్య. మన ప్రభువు మన దేవుడు సమస్యల కంటే గొప్పవాడు. పర్వతం అంత సమస్య అయినా అంతకంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసయ్య. మన సమస్యల కంటే గొప్ప దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని భక్తులు చెబుతున్నారు. అది అనుభవంలోనికి తీసుకోవాలి. ముందు ఆ ఆసక్తి ఉండాలి. ఈ సమస్య నేను దేవునికి చెప్పుకుంటాను. నా హృదయంలో మెదిలేటువంటి ఈ బాధ, ఈ వ్యధ, ఈ కష్టము, ఈ ఒత్తిడి ప్రభువుకు చెప్పుకోవాలి. నేను ఆసక్తి తెచ్చుకొని దేవుని పాదాల దగ్గర కూర్చొని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసేవారు ఎంత ధన్యులండి. అది పోగొట్టుకుంటే దాన్నే మాంద్యత్వం అంటారు. ఇక్కడ ఇస్సాకుకు తన భార్య గుడ్రాలైనప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు బిడ్డనిస్తాడనే గొప్ప ఆసక్తి వచ్చింది. వెళ్ళి దేవుని పాదాల దగ్గర ప్రార్థించాడు. అద్భుత రీతిగా దేవుడు ఏం చేశాడు? అతని ప్రార్థన విని, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయ్యాను. నెక్స్ట్ మళ్ళీ ఏం జరిగింది ఇక్కడ చూడండి. ఇది కుటుంబంలో భర్త భార్యలు కూడా తెలుసుకోవాల్సిన అద్భుతమైనటువంటి సన్నివేశం, సంగతి ఇక్కడ కనిపిస్తుంది. బిడ్డలు లేనప్పుడు, అసలు గర్భఫలం లేనప్పుడు గుడ్రాలుగా ఉన్న ఆమె విషయమై భార్య గుడ్రాలుగా ఉంటే భర్త ప్రార్థన చేస్తే ఆవిడికి గర్భఫలం వచ్చింది. ఇప్పుడు గర్భఫలం వచ్చింది కానీ గర్భములో ఇప్పుడు మనం 22వ వచనం చదువుదాం. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళాను. చూసారా? ఆమె విశ్వాసం చూడండి. ఆ భర్త ప్రార్థన చేస్తే గర్భం వచ్చింది. ఇప్పుడు గర్భంలో ఆమెకి ఏదో తెలియనటువంటి అనుభూతి కలుగుతుంది. ఏదో తెలియనటువంటి లోపట బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆ లోపట ఉన్నది రెండు శిశువులు ఉన్నాయి. లోపల 2 శిశువులు ఉన్నాయి. ఈ ఒక శిశువుతో పాటు ఒక శిశువు గర్భంలోనే అటు ఇటు ఏమన్నా గొడవలు పడుతున్నారేమో తెలియదు. పుడతానే గొడవలతో వస్తారు కొంతమంది. పుట్టుకే గొడవలు. కొంతమంది అంటారుగా, ఈయన పుట్టుకే గొడవలు పుట్టుక, ఈమె పుట్టుకే గొడవలు పుట్టుక, గర్భంలో కూడా గొడవలేనేమో అన్నట్టు. చూసారా? ఈయన లోపల ఈ 2 శిశువులు అంటే పెనుగులాడుతున్నారట. అలా పెనుగులాడుతుంటే వీడికి డౌట్ వస్తుంది. అసలు నాకు వచ్చింది గర్భమా, లేకపోతే లోనేమన్నా జబ్బా, లేకపోతే లోనేమన్నా ఉందా అనుకుని కంగారు పడిపోతుంది. కంగారు పడిపోయి ఏదేదో చేసుకోవాలా. ఏం చేసిందంటే, ఇదే ఆసక్తి అంటే, యెహోవాను అడుగ వెళ్ళాను. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. యెహోవాను అడుగ వెళ్ళిన ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి. చూసారా? పెనుగులాడుతున్నారండి ఒకటితో ఒకడు. అక్కడే పెనుగులాడుతున్నారండి ఇద్దరు. గర్భంలోనే పెనుగులాడుతున్నారు. శిశువులే గర్భంలో పెనుగులాడుతుంటే బయటకు వచ్చి వయసు పెరిగాక ఒకడికొకడికి ఎందుకు పెనుగులాడరండి? కర్రలు కత్తులు తీసుకుని ఈనాడు ఒకడికొకడు హాని చేసుకోవడం, ఒకడికొకడు తిట్టుకోవడం, ఒకడికొకడు కొట్టుకోవడం, ఒకడికొకడు హాని చేసుకోవడం, ప్రేమలు లేకుండా ప్రవర్తించటం, ప్రేమహీనముగా బ్రతకటం, మనుషులు ఒకరినొకరు కరుచుకునే పరిస్థితుల్లో అపార్థాలతో బ్రతుకుతూ అనర్థాలు తెచ్చుకుంటున్నటువంటి ఈ జీవితం ఇది. ఈ వాక్కులు ఎంత సత్యమైనవి. ఇటువంటి తరుణంలో, ఇటువంటి సమయంలో దేవుని ప్రజలమైన మనకిచ్చిన మహాభాగ్యం ఏమిటంటే
దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభువుని అడగటం. ఈమె చూసారా రేపుగా ఏమంటుందో, మా నాన్నగారికి వెళ్ళి మా నాన్నగారికి చెప్పి తీసుకొచ్చి డబ్బులు ఇస్తానుండు, మా నాన్నగారు వెళ్ళి అడుగొస్తానుండు అన్నంత గొప్ప విశ్వాసం ఆమెలోకి వచ్చేసింది. ఇలాగైతే బాబు నా కడుపులో చాలా బాధ ఉంది, అసలు నా కడుపులో ఏముందో అర్థం కావడం లేదు, పెనుగులాడుతున్నాయి అంట 2 శిశువులు. ఎలాగైతే నేను బ్రతకడం కూడా ఎందుకు అనుకుంది. బ్రతకడం ఎందుకు అనుకుని వెళ్ళి గోదావరిలో పడిందా. ఆ రోజుల్లో గోదావరి అంటే మన విషయంలో చెప్తున్నాం, ఇక్కడ మన గోదావరి. ఆవిడ వెళ్ళిపోయి ఎక్కడన్నా వాళ్ళ దేశంలో ఆ ప్రక్కనే ఉన్న నదిలోకి వెళ్ళిపోతాం, ఇలా అయితే బ్రతకడం ఎందుకు అనుకుంటున్నారు. మనుషులు ఏమైనా సమస్యలు వస్తే, కష్ట నష్టాలు వస్తే, ఆర్థిక మాంద్యత్వం వస్తే, డబ్బులు లేకపోతే అందరం కలిసి ఎందుకు కట్టుకుని వెళ్ళి అందులో పడతాం అనుకుంటున్నారు. కొంతమంది చిన్ని సమస్య కూడా పెద్ద సమస్యగా భావిస్తారు. చిన్ని గులకరాళ్ళను కూడా కొండలుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. విశ్వాసం గల వాళ్ళకి కొండలు గులకరాళ్ళలా కనిపిస్తాయి, చిన్న రాళ్ళగా కనిపిస్తాయి. ఈ విశ్వాసం లేనటువంటి బ్రతుకులు మాంద్యమైన బ్రతుకులే కదా, మాంద్యపు బ్రతుకులు కాదా. ఈమె చూడండి ఎంత విశ్వాసంతో ఉందో, ఎంత విశ్వాసంతో నేను యెహోవాను అడుగా వెళ్ళేదనో. ఎంత గొప్ప నిరీక్షణ అంటే ఆయన చెప్తాడు, మా నాన్నగారిని అడిగొస్తానుండు. ఎంత దేవునితో సహవాసం, ఎంత ఒక రకమైనటువంటి ఆ అనుభూతి చూసారా, ఆ కాంటాక్ట్, ఆ సంబంధం, ఆ బాంధవ్యం, దేవునితో బాంధవ్యం, దేవునితో సహవాసం. అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అన్నాడు, ఆమెతో ఏం చెప్పాడు తెలుసా అండి, దేవుడు ఏం చెప్పాడు తెలుసా. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 23వ వచనం, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడుగును అనేను. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, ప్రార్థన చేయడం, సమస్యలు వచ్చినప్పుడు, రకరకాల వ్యాధి బాధలు మానవ రీతిగా మనకు కలుగుతాయి, కష్ట నష్టాలు ఎదురవుతాయి, ఏదో చెప్పలేనటువంటి పరిస్థితులు, ఒత్తిళ్ళు మనకు ఎదురైనప్పుడు మనకున్న ఆ ఆసక్తి ఏమై ఉండాలి అంటే ప్రార్థించుదాం. సరే, ఈ విషయం ప్రార్థన చేద్దాం, ఈ విషయం ప్రార్థనలో పెడదాం. ఆసక్తి కలిగిన బిడ్డలు, దేవుని మీద మనసు కలిగిన బిడ్డలు అంటారు. దైవజనులకు కూడా కొన్నిసార్లు చెబుతారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయాలి, మేము మానొద్దయ్యా, మానకుండా ప్రార్థన చేయాలయ్యా అంట. అలనాడు ఇజ్రాయేలీలు కూడా సమూయేలు ప్రవక్తతో అదే చెప్పారు, మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దయ్యా, మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దయ్యా అని వేడుకున్నారు. దైవ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి అంతటి ఆసక్తి, ప్రార్థన మీద అంతటి ఆసక్తి, ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడనే గొప్ప ఆసక్తి. ఈ ఆసక్తి విషయంలో మాంద్యం అయిపోతే చివరికి ఏంగా ఏమైపోతామంటే శక్తిహీనులుగా మారిపోతాం, అశక్తి పరులుగా మిగిలిపోతాం. ఆసక్తి పోయి శక్తి లేదు, శక్తి లేదు, విశ్వాస చూపు లేదు. విశ్వాస చూపుకు బదులు వెలి చూపు వచ్చేస్తుంది. ఆత్మీయమైనటువంటి ప్రభావానికి బదులు శరీర సంబంధమైన స్వభావం వచ్చేస్తూ ఉంటుంది. కనుక ఆసక్తి విషయంలో మాంజులు కావద్దు అంటున్నాడు. మరి యొక్క వచనం జ్ఞాపకం వస్తుంది. నేను దైవ గ్రంథంలో వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ లూకాసు వార్తలో కూడా 21వ అధ్యాయంలో, లూకాసు వార్త 21వ అధ్యాయంలో 34వ వచనం కూడా చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయంలో 34వ వచనం. అక్కడ ఏముంది?
మనం చూస్తే అందరూ తీస్తున్నారా? లూకాసు వార్త 21వ అధ్యాయంలో 34వ వచనం. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మందమైపోతారంట మనుషులు. ఎందుకు మందం అవుతారో రాసుకొచ్చాడు. ఎందుకు మందత్వం వస్తుందో రాసుకొచ్చాడు. ఎందుకు వస్తుందంటే మందత్వం? తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారాలు. 3 కారణాలు చెప్పుకొచ్చాడు. బాగా తినేసి, ఖాళీ లేకుండా తినేసి బాగా ఒళ్ళు మందమైపోతే ఏదో ఇక పడుకుంటూ ప్రార్థన కూడా లేకుండా ప్రభా ప్రభా స్తోత్రం ఆయన అని మంచం మీద దొరలటమే పని. తిండి వల్ల మత్తు వచ్చేస్తుంది. తిండి, మత్తు. తర్వాత కొన్ని విచారాలు వచ్చినప్పుడు, కొన్ని ఐక్య విచారాలు ఎదురైనప్పుడు అప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఐక్య విచారాల వలన ఒక రకంగా మొత్తుగా, ఒక రకమైన నిర్వీర్యముగా ఆ మంచాన పడి అలా పడుకునే ఉంటారు. దేవుని ప్రజలు మందుల వద్దు, తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారముల వలనైనను మత్తులు కావద్దు. దైవ గ్రంథంలో కొంతమంది భక్తులు వారి యొక్క చివరి స్థితిలో వృద్ధాప్యం వచ్చినప్పుడు వారు కొంత మాంద్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళినట్లు మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. అసలు అక్కడి వరకు ఎందుకు? యేసు ప్రభు శిష్యులే మందంగా ఉన్నారు, లేఖనాల మీద దృష్టి లేదు వాళ్లకు. అప్పుడు ప్రభు వారిని ఒక పర్యాయం గద్దించారు. ఇదే లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో 25వ వచనంలో ఆ మాట రాసి ఉంది. 24వ అధ్యాయంలో 25వ వచనం చూస్తే మనం లూకాసు వార్తలోనే చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 25వ వచనం. యేసయ్య మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆ సమయంలో జరిగినటువంటి సంభాషణలో అక్కడ ప్రజలతో, అక్కడ ఉన్నటువంటి తన శిష్యులతో చెబుతున్న విషయం ఏంటంటే, అందుకు ఆయన వివేకులారా, ప్రవక్తులు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. చూసారా? మందమతులారా, ప్రవక్తల మాటలను నమ్మని మందమతులా మీరు? తెలీదా మీకు? అవివేకులారా. ప్రభు బాగా గద్దించాడండి ఇక్కడ. చూస్తున్నారా? 24వ లూకాసు వార్త 24వ అధ్యాయంలో 25వ వచనం. అంటే ఎందుకన్నారంటే 24వ వచనం, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి అని చెప్తున్న మాటలకు అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని అక్కడ దేవదూత అనుకుంటాను. బహుశా 22వ వచనం నుండి చూద్దాం, చూడండి. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేక పోయిరే. ఇటువంటి సమయంలో ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి? ఇప్పుడు ఇక్కడ అసలు ఎక్కడ మొదలైందంటే మనం ఇక్కడ చూస్తే 13వ వచనంలో, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు మన దూరం ఉన్న ఎమ్మాయను ఒక గ్రామమునకు వెళ్ళుచు
జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. మందులైపోయారు, వీళ్ళ కళ్ళు మందం అయిపోయినాయి. అంటే ప్రభువే కానీ వేరే రూపంలో ఉన్నారు, ప్రభువు అని గుర్తుపట్టలేకపోయారు. ఎవరో ఒక బాటసారి అనుకుంటాను. అప్పుడు వారు ఏమిటయా ఏం సంగతి అంటే, ఇదిగో ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది అంటే, అప్పుడు ఆ వేరే వ్యక్తి అనుకుంటున్న ప్రభువు వారిని గద్దించాడు. ఏమని గద్దించాడంటే, అందుకు ఆయన, వివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పాడు. కాబట్టి ఈ రీతిగా ప్రభు అక్కడ వారిని గద్దించడం జరిగింది. ఇక్కడ కూడా అంటారు మందమతులారా. ఇప్పుడు ఎన్ని చోట్ల విన్నాం ఇప్పుడు మనం మందమతులారా. చూసారా, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఉండుడి అని విన్నాం. మరి ఇంకొక చోట ఏం విన్నాం? తిండి వలనైనను మత్తు వలనైనను ఐహిక విచారముల వలనను ఆ దినము మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అని. అంటే మత్తు వలన తిండి వలన మందమతులైపోతారు. ఐక్య విచారాలు, తిండి మత్తు ఐక్య విచారం. ఇక్కడ మూడవదిగా చూస్తే ఈ అమ్మాయి గ్రామస్తులతో చెప్తున్న మాట ఏమిటంటే, ప్రభు ప్రవక్తల వచనములను దేవుని వాక్యాన్ని నమ్మనటువంటి మందమతులారా. అంటే మందమతులు దేవుని వాక్యాన్ని నమ్మలేరు, మందమతులు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా తెలుసుకోలేరు, మందమతులు దేవుని వాక్యాన్ని ధ్యానించలేరు. ధ్యాస అంతా వ్యర్థమైన వాటి మీదే ధ్యాస ఎక్కువ ఉంటుంది. అదే మెళుకు గలవారు, ఆసక్తి గలవారు, నా సమస్యకు పరిష్కారం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ దొరుకుతుంది, నేను దేవుని అడగాలని ఇస్సాకులాగా రెబ్కాలాగా ప్రార్థన చేస్తారు. నా సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉందని బైబిల్ అంతా చూస్తూ పరీక్ష చేసి ధ్యానిస్తూ ఉంటారు. వారి హృదయాలు ఆనందంతో నిండిపోతాయి. ఓ, ఇక్కడ నా సమస్యకు పరిష్కారం దొరికింది ఈ వాక్యం అని గుర్తుపెట్టుకుంటారు. అసలు వాక్యాలే లేవు, ధ్యాసే లేదు, ధ్యానమే లేదు, దేవుని మీద మనస్సు లేదు. వ్యర్థత్వం పనిచేస్తుంది హృదయాలలో. ఈ వ్యర్థత్వం వల్ల ఈ వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైన స్వభావాలతోనే మానవులు చెడిపోతున్నారు. చూసారా, విశ్వాసం కోల్పోతున్నారు. ప్రార్థన చేసే బిడ్డలు సైతం, భక్తులని చెప్పుకునేవారు సైతము భక్తిహీనతలోనికి దిగజారేటట్లుగా సాతానుడు చేస్తున్నాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. నేనైనా మీరైనా మనమైనా, ప్రభువా నేను ఆసక్తి విషయంలో మాంజుడనయ్యానా, మాంజురాలనయ్యానా, ప్రార్థనలో మాంజులమయ్యామా, వాక్య ధ్యానంలో మాంజులమయ్యామా, నీతో సావాసం చేసే విషయంలో మాంజులమయ్యామా, మా సమస్యలకు పరిష్కారం నీ గ్రంథములో ఉన్నది అని ధ్యానం చేసి దానిని బట్టి నెమ్మది పడే విషయంలో మాంజులమయ్యామా? ఏ మాంజ్యంతో మమ్మల్ని పట్టుకుంది? తిండి వల్ల మాంజ్యం అయ్యామా? మొత్తం ఎక్కువైపోతుందా? ఐక్య విచారాలు ఎక్కువైపోయి ధనమోసాల మీద మనసు వెళ్ళిపోయి, ధనం మీదకి మనసు వెళ్ళిపోయి, ఈ ధనాన్ని గురించిన ఆలోచనలు ఎక్కువైపోయి మందత్వం వస్తుందా? తిండి వలన ఆయనను, మత్తు వలన ఆయనను అనే ఐహిక విచారములు, ధనమోసముల వలన. ఐక్య విచారములు ఏంటంటే ఈ రకరకాలైనటువంటి వ్యర్థత్వాలు, వ్యర్థమైన వాటిని గురించినటువంటి ఆలోచనలు. కనుక ఈ విషయంలో మనల్ని దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు, ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. చివరిగా మరి ఒక 2 సంఘటనలు నేను చెప్పి ముగించేస్తాను. తదుపరి మనం మరలా ప్రార్థనలో గడుపుతూ ఉంటాం. ఇక్కడ
ఈ ఇస్సాకు కూడా మంద దృష్టి ఏర్పడింది. తర్వాత ఈయన పెద్దవాడైపోయి ముసలివాడైపోయిన తర్వాత ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మంద దృష్టి కలిగినప్పుడు చూసారా ఏం కలిగిందట? ఇస్సాకు వృద్ధుడైపోయాక మంద దృష్టి కలిగింది. కనులకు ఏం కలిగింది? దృష్టి మాంద్యం వచ్చింది కనులకు. సహజం అది. వృద్ధులైన తర్వాత దృష్టి మాంద్యం రావడం అనేటువంటిది సహజం. దృష్టి మాంద్యం వచ్చేస్తుంది, కనులు సరిగా కనబడటం లేదు. కాబట్టి ఆ సమయంలోనే కదా పెద్ద కుమారుని పిలిచి ఏం రాశాడంటే, అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడు అని అతని పిలువగా అతడు చిత్తమో నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావకు మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటికై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఈ సమయంలోనే కదా పెద్ద కొడుకైనటువంటి ఏశావుతో చెప్పాడు ఈ విషయం. నా కనులకు మంద దృష్టి వచ్చింది, నేను వృద్ధుడయ్యాను, నేను ఎప్పుడు మరణిస్తానో తెలియదు, నేను చెప్పిన పని చేయరా, నన్ను సంతోషపరచరా నీవు, నేను నిన్ను ఆశీర్వదిస్తారా అని చెప్పాడు పెద్ద కొడుకు. ఆ తరువాత ఈ ఆశీర్వాదాన్ని ఈ కన్నులకు మంద దృష్టి రావడంలో చిన్న కొడుకు యాకోబు వచ్చేసి, నేనే ఏశావుని నాన్నగారు, ఇదిగోండి తెచ్చాను అని అక్కడ ఏయో తారుమారు చేసి ఒంటికి అవి ఇవి కప్పుకొని రకరకాల తంత్రమంత్రాలు ఉపయోగించి మోసముతో ఆశీర్వాదాన్ని కొట్టేశాడు. రా నాయనా రా, ఎవరు నీవు, ఎవరు బాబు నీవు, ఎవరు అయ్యా? నేనా నాన్నగారు, నేను నీ పెద్ద కుమారుడైన ఏశావును. ఏశావా నీవు? ఏశావులాగా లేదయ్యా నీ స్వరము, రా చూస్తాను అని దగ్గరికి పిలిచాడు. తడివి చూశాడు. ఆ మేఘ చర్మం కప్పుకొచ్చాడు కదా, తడివి చూసి, నాయనా నీ శరీరము చూస్తే పెద్ద కుమారుడులాగానే ఉన్నావు నాయన, నీ స్వరము చూస్తే నాకు అనుమానముగా ఉన్నది నాయన. లేదు నాన్నగారు, నేను నీ పెద్ద కుమారుడు, నేను ఏశావును, నన్ను దీవించి ఇదిగో మాంసం, నాయన దీవిస్తాను నాయన అన్నాడు. దీవించేసాడు, కొట్టుకుని పోయాడు. అది మోసం చేశాడు. అక్కడ దాని పర్యాసానం ఆయన ఎంత బాధపడాల్సి వచ్చిందో, ఎంత దేశదిమ్మల్లాగా తిరిగి అక్కడికి పోయి ఇక్కడ పోయి మేనగారింటికి పరిగెత్తి ఇల్లు వదిలిపోయి గూడు విడిచిన పక్షిలాగా తిరిగి 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 అష్ట కష్టాలు పడి చివరికి ఆయన తన మోసానికి ప్రతిఫలం పొందినట్టుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మోసాలు చేస్తారండి ఈ లోకంలో కూడా. మోసాలు. ఒక వృద్ధురాలు నా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ వృద్ధురాలని అడిగాను, అయ్యా ఇలా చేసిందండి మా అమ్మగారు అని చెబుతున్నారు. ఏమండి ఎందుకు అలా చేశారు? మరి మిగతా పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు ఈయనకి ఇలా చేశారంటే, నాకు తెలియదయ్యా, నన్ను ఏదో తీసుకెళ్ళారయ్యా, లోన్ పెట్టుకుంటానన్నట్టుగా నన్ను తీసుకెళ్ళారయ్యా, నాకేం తెలుసయ్యా, లోన్ పెట్టుకుంటారని తీసుకెళ్ళారయ్యా. తేనె అక్కడికి వెళ్ళిన తర్వాత సంతకాలు పెట్టించుకుని, సంతకం కాదు ముద్రలు వేయించుకుని, రైలు ముద్రలు వేయించుకుని మొత్తం ఆస్తిని రాయించేసేసుకున్నారు. ఎంత మోసకరమైన పరిస్థితి. ఆమెకు తెలియదు మోసం. ఇస్సాకు దృష్టి మాంద్యం, యాకోబు మోసం చేశాడు, కానీ దానికి ప్రతిఫలం మోసానికి మోసం అనుభవించాడు. అలాగే చివరికి ఇంకొక వ్యక్తిని గురించి నేను చెప్పదలుచుకున్నాను.
సమూయేలు గ్రంథంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా నాకు ఒక సంగతి గుర్తొస్తుంది. మొదటి సమూయేలు చూడండి, సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలులోనే మనం చూస్తాం 3వ అధ్యాయం. మొదటి సమూయేలులో 3వ అధ్యాయం చూస్తే ఇక్కడ ఏలీ గారికి కూడా, యాజకుడని ఏలీ గారికి కూడా మన దృష్టి వచ్చేసింది. 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. అప్పుడు సమూయేలు చిన్న బాలుడుగా ఉండి అక్కడ ఉన్నాడు. 3వ వచనం మొదటి నుంచి చదువుతాను. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కనులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా. చూసారా, ఇక్కడ ఏలీ కనులకి ఏం కలిగింది? మందదృష్టి వచ్చింది. ఏలీ కళ్ళు, ఒళ్ళు కూడా స్థూలకాయమట. ఒళ్ళు కూడా బాగా ఎంత పెరిగిపోయి మందమైపోయిందట. రాస్తాడు, స్థూలకాయం అని రాస్తాడు. ఏలీ గారి యొక్క కన్నులు మందదృష్టి, కళ్ళు, ఒళ్ళు, ఇల్లు కూడా మందమైపోయింది. ఇంట్లో ఉండే మనుషులు కూడా మందదృష్టి గలవారైపోయారు. కొడుకులు భయంకరమైన అపవిత్రమైన పనులు, వ్యభిచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ యాజకత్వపు దీనిలో అక్కడికి షిలోహులోని మందిరంలోనికి వచ్చిన స్త్రీలతో దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. అర్పించడానికి, అర్పణ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో దుర్మార్గమైన అపవిత్రమైన పనులు చేస్తారు. ఆయనకేమీ కనిపించట్లేదు. ఆయనకి తెలిసాక ఆయన కూడా, కుమారులారా ఇటు రండి, మీరు చేయు పని మంచిది కాదు అని సంగీతం పాడుతున్నాడు. ఆయన గద్దించి, అడ్డగించలేదేంటి నీవు అని ఆ కుమారులను ఒక్కరోజు లేపేశాడు దేవుడు. చచ్చిపోయారు. చూసారా, యుద్ధంలో చనిపోయారు. మనసం పట్టబడింది. ఆ వార్త విని ఈయన స్థూలకాయంతో అలాగ వెనక్కి పడిపోయి ఆయన మరణించాడు. ఆ కోడలు ప్రసవించింది, ఆమె పోయింది. అక్కడ దానికి ఏం పేరు పెట్టింది? ఏకాబోదు, అంటే ప్రభావము ఇశ్రాయేల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది అనే అర్థం వచ్చేటట్టు అక్కడ చూసారా. మందదృష్టి సహజం, వృద్ధాప్యంలో మందదృష్టి వచ్చింది. కానీ అప్పటికే సమూయేలుని కన్నటువంటి హన్న మొక్కుబడి ప్రకారంగా సమూయేలుని మందిరంలో వదిలిపెట్టి వచ్చింది. ఆ మందిరంలో ఉన్న సమూయేలు చాలా శక్తిపరుడై ఉన్నాడు, చాలా శ్రద్ధ. ఆయనకు మందదృష్టి లేదు. ఈయనకు వృద్ధాప్యం వల్ల మందదృష్టి వచ్చింది, అది సహజమే. అక్కడ ఇస్సాకుకి వృద్ధాప్యం వల్ల మందదృష్టి వచ్చింది, సహజమే. కొంతమంది కుర్రోళ్ళకి మందదృష్టి వచ్చేస్తుంది. ఒళ్ళంతా బంధకమే, కళ్ళు కూడా తెరవరు. కళ్ళు, ఒళ్ళు, వీళ్ళు మొత్తం మందం అయిపోతున్న రోజులు ఇవి. జాగ్రత్తగా ఉండాలి దేవుని ప్రజలారా. సమూయేలు ఎంత మెడుకున్నాడు చూసారా. దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు అని పిలిచాడు. గబగబా లేచి ఏలీగా దగ్గరికి వెళ్ళి, నాయనా నన్ను పిలిచావా, అయ్యా పిలిచావా అంటే, నేను పిలవలేదు, పడుకోపో. మళ్ళీ పిలుస్తున్నాడు సమూయేలు అని. అప్పుడు మళ్ళీ వెళ్ళాడు మెడుకుతో. రాత్రి మళ్ళీ వెళ్ళి, నాయనా నన్ను పిలిచావా, నేను పిలవలేదు, పడుకపో. మళ్ళీ పిలిచాడు. మళ్ళీ ఎన్నిసార్లు? ముందుసారి వెళ్తే నేను పిలవలేదని అడిగి రెండోసారి వెళ్ళను అనుకుని మందదృష్టిగా అయిపోయి, బద్దకస్తుడైపోయి, మొండి బుద్ధి వచ్చేసి అట్లాగే ఉన్నాడా అంటే సమూయేలు అటువంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు. మొండి బుద్ధి, కక్ష బుద్ధి, వ్యర్థ బుద్ధి మనుషులను ఆశీర్వాదంలో నుండి తోలేస్తుంది పక్కకి. జాగ్రత్తగా ఉండాలి దేవుని ప్రజలు. చూసారా, ముందుసారి పిలిస్తే నిన్ను కాదన్నాడు, ఎందుకు రెండోసారి వెళ్ళటం లేనుకొని మత్తుడైపోయాడా? మందు దృష్టి వచ్చిందా? లెక్కలేనితనం వచ్చిందా? అలా
మళ్ళీ పరిగెత్తాడు, అయ్యా పిలిచావా? లేదయ్యా సమయంలో పడుకో. మళ్ళీ పిలిచాడు, అయ్యా పిలిచావా అని అన్నాడు. ఎన్నిసార్లు ఆ స్వరం వింటున్నా గబగబా వెళ్ళిపోతున్నాడు ఎవరి దగ్గరికి? దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. యాజకుడైనా ఆ ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు సమయాలు. అందుకే మహాప్రవక్తగా మారిపోయాడు. పగలని లేదు, రాత్రని లేదు, ఎంత మెళుకువ మెళుకువ మెళుకువ. అర్ధరాత్రి కూడా మెళుకువ. మంద దృష్టికి మంద స్వభావం గలవాడు కాదు. కొంతమంది మంద బుద్ధులు, మందపు బ్రతుకులతో ఉంటారు. ఒక సురుగుదనం ఉండదు, ఒక మెళుకు ఉండదు, ఒక బాధ్యత ఉండదు, ఒక పట్టింపు ఉండదు, ఒక ఏ రకమైనటువంటి శ్రద్ధ ఉండదు. ఇక మందమే మందం. కూర్చున్నాను చెప్పి కూర్చుంటారు, పడుకున్నాను చెప్పి పడుకుంటారు. ఏదో చేస్తుంటారు మందత్వంలో. ఇలా ఉంటే ఎలా జీవితం ఎలా జరుగుద్ది? ఎలా ఉంటుంది? బాధ్యత, మెళుకువ. చిన్న బాలుడైన సమూయేలు అంత మెళుకువతో ఉన్నాడే. అలాంటి మెళుకు గల జీవితం మనకు రావాలి. అప్పుడే ప్రభు అటు వారిని గొప్పగా వాడుకుంటూ ఉంటారు. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. సమూయేలు అనుభవాల్లో కొంచెం అనుభవాలు గుర్తొస్తుంటాయి. నాకు డిగ్రీ చదువుతున్న సమయంలో అర్ధరాత్రి వేళ ప్రభు స్వరం వినిపిస్తున్నట్టుగా ఇదైపోయి వెంటనే లేచిపోయి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉండే అనుభవాలు ఉన్నాయి. అర్ధరాత్రి వేళ పరిశుద్ధ గ్రంథం అందరం ప్రభు బిడ్డలమే కనుక ఆ రూములో లైట్ వేసుకొని ప్రార్థన చేసుకున్న సమయం 3 గంటలకే లేచి బైబిల్ పట్టుకొని ఒంటరిగా ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయిన అనుభవాలు ఉన్నాయి. సమస్యలు, రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతి విషయంలోనూ ప్రార్థన, మెళుకువ మెళుకువ, ముందు చూపు, మెళుకువ, బద్ధకం లేకుండా ఉండడం. ఈనాడు ఎంతమందికి ఉంది? తల్లిదండ్రులు వృద్ధులైపోయినా ముసలి తల్లిదండ్రులే అన్నీ పడుతూ కష్ట నష్టాలు పడుతూ వేదన పడుతూ ఉంటున్నారు రోజులు ఇవి. చాలామంది చెబుతుంటారు వచ్చి, అయ్యా మా వాడికి ఏం బాధ్యత లేదయ్యా, భారం లేదయ్యా, ఏమీ పట్టించుకోడయ్యా, వాడనుకుంటే చిన్నోడంతేనయ్యా. ఎవరే అలాగే ఉంటున్నారయ్యా, ఆ పిల్లంతేనయ్యా. ఇలా కొంతమంది చెబుతూ ఉంటారు. ఏమీ బాధ్యతలు ఉండవు అయ్యా. ఒకటే చూపిక, ఒకటే చూపు, ఇక రెండో చూపు ఉండదే. ఇక ఎలా? చాలామంది పిల్లలు, యవనస్తులు, మంచి ఒళ్ళు బలం ఉన్నాళ్ళు, యవనస్తులారా మీరు బలవంతులని దైవగ్రంథం చెబుతుంటే వృద్ధులైన బలహీనులైన శక్తిహీనులైన తల్లిదండ్రులతోనే అంత చేయించుకుంటా ఉంటారు ఒక్కొక్కసారి. అది చాలా విచారకరం. వృద్ధులైన తల్లులు వారే టీలు కాసుకొచ్చేవాలి, వారే అన్నీ చేసి పెట్టాలి, వారే పిల్లల్ని సాగాలి, ఏదో చేసుకోవాలి. కూర్చోబెట్టి అన్నం పెట్టి, కూర్చోబెట్టి ప్లేట్లు అన్నం పెట్టి తీసుకొచ్చి, ఇదిగో అమ్మ తిను, ఇదిగో నాన్నగారు తినండి, లేకపోతే ఇదిగో అత్తయ్య గారు తినండి అనే పరిస్థితులు లేనటువంటి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వేదన పడుతున్నటువంటి పరిస్థితులు అనేక మంది వచ్చి మాకు చెబుతూ ఉంటారు. కాబట్టి మందులారా, దైవవాక్యం చెబుతుంది, మందమతులారా, సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారులారా, దేవుని కంటే సుఖానుభవం, సుఖం అండి, సుఖం 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 అంటే ఎంత ఇష్టమో. కష్టపడితేనే సుఖం వస్తుంది, బాధ్యత వహిస్తేనే కావలసిన కృపలు దొరుకుతాయి. చూసారా? కాబట్టి ఈ రాత్రి విన్నటువంటి దైవ గ్రంథంలో ఉన్న అనేక సత్యాలను బట్టి చూస్తే మందత్వం, మందులారా, ఆసక్తి విషయంలో మాంజులు కావద్దు, ప్రతి దానిలో ఆసక్తి ఉండాలి. 16 ఏళ్ల వయసులో నా ప్రభువు నన్ను పట్టుకున్నాడు.
21 సంవత్సరాలకు దేవుని రాజ్యం కోసం వచ్చాను. పడిన అనేకమైన కష్ట నష్టాల్లో కూడా ప్రభు వైపు చూస్తూ నలుగురితో ఆరంభించిన సేవలో ఎంత ముందు చూపుతో, ఎంత అద్భుతమైన విధంగా వేల మంది ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు సొంత రక్త సంబంధపు బిడ్డలు 6 అయితే వేల మంది ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. ప్రభుకే మహిమ, ప్రభుకి స్తోత్రములు. సమయాలెంత దైవ తల్లి తీసుకెళ్ళి దైవ మందిరంలో దైవజనుడి దగ్గర వదిలిపెడితే సమయాలు అలాంటి మెళుకు గలవాడు కనుకనే గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. తర్వాత గొప్ప ప్రవక్త అయిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలారా, మనం దీవించబడాలంటే, అద్భుత కార్యాలు చూడాలి అంటే అటువంటి మెళుకు మనకి ఎంతో అవసరమైనది. జ్ఞాపకం చేసుకుందాం. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారముల వలనైనను మందముగా ఉండకండి. దేవుని వాక్యమును, ప్రవక్తల వచనములను నమ్మని మందమతులారా అని ప్రభువు గద్దించాడు. చూసారా? భార్యకు గర్భం లేకపోతే మెళుకువ కలిగి ఆసక్తితో భార్య కోసం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని ఇస్సాకు ప్రార్థన చేసి జయం పొందాడు. గర్భంలో 2 శిశువులు పెనుగులాడుతుంటే ఎందుకు ఇలా నేను తట్టుకోలేనని చెప్పి నా దేవుణ్ణి యెహోవానడుగు వెళ్ళాను. ఎంత ఆసక్తితో ప్రార్థించితే దేవుడు మర్మం బయలుపరిచాడు. 2 జనములున్నవి నీ యొక్క కడుపులను. ఇస్సాకు వయసును బట్టి మందు దృష్టి వస్తే, ఆ కనులకు చూపు తగ్గితే చిన్న కొడుకు వచ్చి మోసం చేశాడు. మోసానికి మోసం, మామ మోసం చేశాడు. నాన్నకు చాట్లు పెట్టించాడు. 20 ఏళ్ళు అక్కడ నాన్న అవస్థలు పడ్డాడు. ఆ మామ మోసంలో పడిపోయాడు. మోసానికి మోసం అంటారు అందుకని భక్తులు. చూసారా? ఇక్కడ ఏలీకి మంద దృష్టి వచ్చింది. వీళ్ళు వృద్ధులు, అది ఇస్సాకు అనగా ఏలైనగా వృద్ధులు, మంద దృష్టి. అయితే సమూయేలుకి మెళుకు ఉంది, ఎంతో ఇది ఉంది. మాటికి వెళ్ళి అడిగినప్పుడు అప్పుడు అనుకున్నాడు, ఈ కుర్రాడికేమో చిన్న వయస్సు, అనుభవం తక్కువ. ఈ అనుభవం మెళుకు ఉంది కానీ అనుభవం లేదు. కొందరికి మెళుకు ఉంటుంది, అనుభవం ఉండదు. ఈ అనుభవం లేక నువ్వు పిలిచావా నాయన, నువ్వు పిలిచావంటున్నాడు. అప్పుడు ఆయన అనుభవం గలవాడు. దేవునితో మాట, దేవుడి మాట ఎలా ఉంటుంది, ఆయన స్వరం అని అనుభవం గలవాడు. ఏం చేశాడు? ఈసారి నీ దాసుడు ఆలకించుచున్నాడు అని అనయ్య ఈసారి పిలిస్తే అన్న. అలా అనమన్న తర్వాత అప్పుడు దేవుని స్వరము, అప్పుడు సమూయేలు విన్నాడు. ఏం చేయాలో చెప్పాడు. అనుభవం చాలా అవసరం. భక్తి ఉంటేనే చాలదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు పాటలు, మాటలు, అన్నీ సంగీతాలు, ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు సంగీతాలు వద్దని కాదు, సంగీతాలు, పాటలు అన్నీ కావాలి. అంటే భక్తి అంతా పాటలు, సంగీతాలు, మాటలు, జిమ్మిక్కులు అవి వీటితోనే కాదు, అనుభవాలు కావాలి. దేవునితో అనుభవం కావాలి. భక్తుల దగ్గర నేర్చుకోవాలి అనుభవాలు. చూడండి, ఈ చిన్న కుర్రవాడు ఎంత మెళుకున్నాడు కానీ అనుభవం తక్కువ. అనుభవం లేదు కాబట్టి ఏం చేశాడు? మాటికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు సూత్రవాయన చెప్పాడు. కనుక అనుభవం కూడా కావాలి. ఎప్పుడు వస్తుంది అనుభవం? జీవిత యాత్రలో దాటుకుంటూ వెళ్తూ ఉంటే ఆ అనుభవం కలిగిస్తూ ఉంటాడు. అనుభవపు బాటలో వెళ్ళాలి. కష్టం, నష్టం, శ్రమ, బాధ అన్నిటినీ అనుభవించుకుంటూ వెళ్ళే వారికి అప్పుడు అనుభవం అంటే ఏంటో బాగా వస్తుంది. దేవునితో సహవాసం, ప్రార్థన, దేవుని స్వరం, దేవుని యొక్క మాటలు
ఆయన నా నోటిలో ఉంచాలి అని అనుభవం రావాలి. మన స్వచిత్తానుసారమైన మాటలు కాకుండా దేవుని వాక్యపు శక్తి, వాక్యపు బలం మనకు కావాలి. కనుక ఈ రీతిగా దేవుని ప్రజలముంటే ఎంత ఆశీర్వాదకరులుగా ఉంటాం. ఈ లాక్డౌన్లో మందులు కావద్దు సహోదరులారా, సహోదరులారా. ఈ లాక్డౌన్ టైంలో మందులు కావద్దు. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మా తండ్రి, మా రక్షకుడా, యేసయ్య మీకు స్తోత్రములు. సజీవుడా, సర్వశక్తివంతుడా, ప్రార్థన ఆలకించే గొప్ప దేవ, నీ పాదాల దగ్గరికి వచ్చాం. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచునాయన. నీ వాక్కులకు లోబడాలి ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి దిద్దుకోవాలి ప్రభువా. ఆసక్తి విషయంలో మాంజులుగాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించమన్నారు. అటువంటి జీవితాలు ఇవ్వండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఆత్మీయంగా ఎక్కడెక్కడ దిగజారిన పరిస్థితులు, విశ్వాసంలో, ప్రార్థనలో, మీతో సహవాసంలో, నీ రాజ్యం కొరకైన ఆసక్తి విషయంలో ప్రభువా, అయ్యా ఏదో వృద్ధులైపోయినప్పుడు కళ్ళు ఒళ్ళు అన్ని కాళ్ళు ఈళ్ళు అన్నీ మందమైపోతాయి అన్నట్టుగా అలా ఉండనివ్వద్దు తండ్రి. సమూయేలు లాంటి వారిగా ఉండాలి ప్రభువా. మంచి అనుభవాల్లో పెరగాలి ప్రభువా. అయ్యా, అనుభవం కలిగిన ఏలీ చెప్పాడు, ఇదిగో నీ దాసుడు ఆలకించున్నాడని చెప్పు. ఆ అనుభవం లేక 3 సార్లు వెళ్ళి నన్ను పిలుస్తున్నావా అన్నాడు. ఎన్ని అనుభవాలు నేర్పుతావయ్యా మాకు. అయ్యా, భక్తులు అనుభవించిన వారు ఆ అనుభవాల గురించి చెప్పగలుగుతారు తండ్రి. అవి చక్కగా నేర్చుకోవాలి మా పిల్లలందరూ. సహవాసంలో ప్రతి బిడ్డ నేర్చుకుంటే ఎంత ధనిలవుతారు ప్రభువా. ఆ తదుపరి వీరు కూడా ఇంకా ఎంతమందికో సాక్ష్యం ఇవ్వగలుగుతారు. వారి వారి జీవితాల్లో, వారి వారి కుటుంబాల్లో అనుభవాలను ఇతరులకు చెప్పగలుగుతారు. భక్తులుగా తయారవుతారు, దీవెనికి వారసులు అవుతారు. అట్టి కృప దయచేయం తండ్రి. సభాసు బిడ్డలందరినీ, ప్రతి ఒక్కరిని పేరు వరుస జ్ఞాపకం చేసుకొని అందరినీ మీరు ఆశీర్వదించమని, ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి తోడేయండి. ప్రభువా, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా బాధితులందరినీ నీ రక్త ప్రోక్షణతో స్వస్థపరచండి. ప్రపంచమంతా కరోనా కలవరుతుంటుండగా మీ హస్తంతో ప్రభువా తాకండి. ప్రభువా, ఈ కరోనా వైరస్ను అంతం చేయండి నాయనా. త్వరలో మిమ్మల్ని మేమందరం కలిసి ఆరాధించుకునేటువంటి ఆ రోజు కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ఈ లైవ్ ద్వారా ఒక 10% కూడా మేలుండదేమో అనిపిస్తుంది. నీ పదాల దగ్గరికి వచ్చి మేమందరం కూడి ప్రార్థించినప్పుడు ఎంత గొప్ప శక్తి, ఎంత గొప్ప అనుభూతి, ఎంత గొప్ప జయమునైనా జవాబులు ప్రభువా. అటువంటి కృప దయచేయండి. రాత్రి నీ సన్నిధిని ప్రసన్నతను మాకు తోడించి నడిపించమని ఈ వాక్కులందరికీ దీవెనకరంగా చేయమని ప్రభు అయిన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసు స్వామి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము మనందరూ తోడుగా ఉండి రాత్రి ఆత్మ విషయంలో మీరు, మా ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడనే మాట మీద ఎన్నెన్ని మాంద్యత్వాలు ఉంటాయో విన్న వాక్కులను బట్టి ప్రభు మనందరికీ ఆశీర్వాదం కలుగజేసి మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసునామమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.